ఫోటో వరకు ఉండే పని లేదు కదా, కళ్యాణోత్సవం నువ్వు తప్పదు ఊరుకు నేను అదేం లేదు. అందరూ అంతే, ప్రసాద్ అన్న భారత్ డ్యూటీ. పవర్ఫుల్ ఏమో ఎవడో వచ్చాడు పీక్కొస్తాడు. గోవిందా మీరు తెచ్చారు. ఏం తినలేదప్ప మనం ఏం తినలేదప్ప మనం బ్యాక్ వెళ్ళాలి సార్. మీరు సార్ మీరే కొద్ది బ్యాక్. ఓకే సార్. మరి కదిర్ అంటేనే మన రాయలసీమలోనే మరి అతి పవిత్రమైనది, అతి శక్తివంతమైన దేవస్థానం మరి కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనే విషయం మనందరికీ తెలుసు. ఇది శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి నుంచి ఎంతో ప్రసిద్ధి జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి కదిర్లో ఉండటం నిజంగా మనందరికీ గౌరవంగా ఉంది. అదే కాకుండా మరి ఈరోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా నేను తీసుకొచ్చి స్వామి గారికి సమర్పించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గౌరవంగాను గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి కదిరి నరసింహస్వామి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలి అని ఈరోజు నిజంగానే రంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు మరి కదిరి నరసింహస్వామి టెంపుల్ సభ్యులు మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు తగు చర్యలు మేమందరం కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం రంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది మరి భక్తాదులు మరి ఈ 15 రోజులు లక్షలాది మంది భక్తాదులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. వచ్చిన భక్తాదులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు, వారికి కావలసిన సౌకర్యాలు, అన్నదానం కావచ్చు, మెడికల్ క్యాంప్ కావచ్చు, ఎక్కడికక్కడ మరి పార్కింగ్ ఏర్పాట్లు, మరి ఒక పక్క కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు నిజంగానే ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యులు గారు గత కొన్ని రోజులుగా మరి ఈ ఉత్సవాలు ఘనంగా జరగాలని ఎంతో జాగ్రత్తలు కూడా తీసుకున్నారన్న విషయం కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కదిర్లో మరి రథోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి అన్న విషయం కూడా ఆదేశించారు. అంతేకాకుండా మరి మొన్నటి రోజున రివ్యూ జరిగినప్పుడు కూడా కదిరంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారిని కూడా మన స్థానిక శాసనసభ్యులు కందికొండ ప్రసాద్ గారు మాడు వీధులు కూడా మరి వెడల్పు చేయాలనే కోరిక, మరి ప్రజలందరి కోరిక తీర్చాలని కందికొండ ప్రసాద్ గారు కూడా కోరారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనుమతించారు. వెంటనే మరి మాడు వీధులన్నీ వెడల్పు చేయండి, ప్రజలకు భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి వారికి ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా మరి ప్రజలకు కల్పించండి అన్న విషయాన్ని కూడా ఆదేశించారు. మరి అంతేకాకుండా మరి ఈరోజు
మన రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. మరి మన రాయలసీమకు కూడా ఒక పక్క తాగునీరు, ఒక పక్క సాగునీరు, దానితో పాటు మరి పరిశ్రమలు, ఒక పక్క హార్టికల్చర్ గ్లోబల్ హబ్తో పాటు మరి టూరిజం హబ్గా కూడా మన రాయలసీమని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి కావచ్చు, మరి కదిరి నరసింహస్వామి, కదిరి తిమ్మమ్మ మరిమాను, మరి సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంతో పాటు మరి ఇస్కాన్ టెంపుల్, మన పెనుగొండ రాయలేరిన పెనుగొండ రెండో రాజధానిగా ఇవన్నీ కలిపి మరి ఒక టూరిజం హబ్గా తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశలోనే ముందుకు పోతున్నాం. అంతేకాకుండా మరి వేమన గారి సమాధి కూడా ఇక్కడే ఉంది. మొన్నటి రోజు కందికొండ ప్రసాద్ గారు ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించారు. అక్కడ టూరిజం హబ్గా అక్కడ ఒక మంచి ఒక 6-7 కోట్ల రూపాయలతో నిధులు కూడా అక్కడ అభివృద్ధి చేయడానికి నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. మరి ఆయన అనుగ్రహం నిజంగానే చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మరి ప్రశాంత మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్ర రూపంలో ఉంటారు, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా భక్తాదులందరికీ వారు కోరుకున్న కోరికలన్నీ తీర్చే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటూ మరొక్కసారి మరి కమిటీ సభ్యులకు మరి కందికొండ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ నిజంగా నాకైతే చాలా గర్వంగా ఉంది. ఈరోజు స్వామి గారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వజన్మ సుకృతం అని కూడా భావిస్తున్నాను.